నమో గురుభ్యః. మనము మన వ్యాసుల వారిచ్చిన భారతంలో భారతం అంటే ఏమి? భరతము దానికి సంబంధించింది. ఏదైతే భారం మోస్తుందో, ఏ భారం మళ్ళీ సంసార భారాన్ని మోసేది. ఏది సంసార భారాన్ని మోసేది? అహంకర్త అన్న భావము, అహంకారము. దానికి సంబంధించిన విషయము చెప్తూ ఉన్నారు. మన వ్యాసుల వారు ఆ అహంకారాన్ని ఎట్లా దూరం చేసుకోవాలి అని నేర్పిస్తున్నారు. ఇప్పుడు అరణ్య పర్వలో ఉన్నాము. ఇంకా కథగా ముందు చూద్దాము. మన పాండవులకి వనవాసం కలిగింది అని తెలుసుకుని సమంధీకులందరూ వచ్చి పాండవులు 5గురు, ద్రౌపది ఈ 6గురిని వాళ్ళతో వెళ్ళదలుచుకున్న వాళ్ళని వదిలిపెట్టి మిగిలిన వాళ్ళని దాయాదులందరినీ తమ చెల్లెళ్ళను, అల్లుళ్ళను, బిడ్డలను పిలుచుకుని వెళ్లారు. ఆ తర్వాత ఏం జరిగింది అని మనము చూస్తూ వెళ్దాము. వైశంపాయనుల వారు మనకు కథ చెప్తూ ఉన్నారు. వసత్స్వాథ ద్వైతవనే పాండవేషు మహాత్మసు అనుకీర్ణం మహారణ్యం బ్రాహ్మణైః సమపద్యత. అధ ఇంకా ఆ మహాత్ములు మన పాండవులు ఆ ద్వైతవనంలో నివసిస్తూ ఉండగా, ఆ మహారణ్యంలో బ్రాహ్మలందరితో కూడి మనవాళ్ళు వసిస్తున్న సమయంలో అక్కడ ఆ మహారణ్యము కిటకిటలాడుతూ ఉన్నది బ్రాహ్మలతో. బ్రాహ్మలందరూ వచ్చి అక్కడ చేరి ఉన్నారు. ఆ అరణ్యం నిండా బ్రాహ్మలున్నారు. ఈర్యమాణేన సతతం బ్రహ్మఘోషేణ సర్వతః బ్రహ్మలోక సమం పుణ్యమాసీత్ ద్వైతవనం సరః. ఆ ద్వైతవనం అన్న సరస్సు సతతము సర్వతః అన్ని వైపుల నుంచి ఎల్లప్పుడూ బ్రహ్మఘోషలతో, వేదఘోషలతో ఈర్యమాణేన పలుకుబడుతూ ఉండగా, పుణ్యకరమైన బ్రహ్మలోకానికి సమానంగా ఆసీత్ ఉన్నది. ఎప్పుడు వేద మంత్రాలు వినిపిస్తూ బ్రహ్మలోకంలాగానే ఉన్నదక్కడ ద్వైతవనమంతా గూడా. యజుషాం, రుచాం చ, సామ్నాం చ, గద్యానాం చ ఏవ సర్వశః ఆసీత్ ఉచ్చార్యమాణానాం నిస్వనః హృదయంగమః. అక్కడ ఎప్పుడు చూసినా సరే యజుర్వేద మంత్రాలు, ఋగ్వేద మంత్రాలు, సామగానాలు, గద్యాలతో అంతటా ఎల్లప్పుడూ ఉచ్చార్యమాణము పలుకబడుతూ ఉంటే, ఆ నిస్వనము, ఆ వేద శబ్దము హృదయంగమః ఆసీత్ హృదయాలను హత్తుకుంటూ ఉన్నది. ఈలోగా అంత మాత్రమే గాదు. వేద మంత్రాల ఘోష మాత్రమే గాదు. ఘోషలు కూడా. అంటే నారి. ధనస్సు యొక్క నారి ఉంటుంది గదా! దాన్ని అని పిలుస్తారు. దాన్ని లాగి వదులుతూ ఉంటే టంకారాలు చేస్తుందది. టంగ్ టంగ్ అని. దాన్ని ఘోష అంటారు. వింటి నారి యొక్క టంకారాలు, ధనుష్టంకారాలని పిలుస్తారు. మన పాండవేయులు, మన పాండవుల యొక్క ధనుష్టంకారాలు, ఆ బ్రాహ్మల యొక్క వేదఘోషలతో ఆ ధీమంతులు, ఇటువైపు బ్రాహ్మలు వేదఘోషలతో ఉన్నారు. ఇటువైపు మన పాండవులు జాఘోషలతో ఉన్నారు. ఇటువైపు బ్రహ్మము, అటువైపు క్షత్రము 2 గూడా ఆ విధంగా సంస్పృష్టం కూడి, బ్రహ్మంతో క్షత్రం తగులుకుని ఉండి, భూయః ఏవ ఎంతో ఎక్కువగా ప్రకాశిస్తూ ఉన్నది అని చెప్తూ ఉన్నారు. ఇక్కడ బ్రహ్మక్షత్రాలు 2 కలిసి ఉన్నాయి అని చూపిస్తూ ఉన్నారు. కాబట్టి మనం ఎంత దూరం వచ్చామిప్పుడు? కేవలము క్షాత్ర మార్గం గాదిప్పుడు. మన సాధకుడు కేవలము క్షాత్ర మార్గం గాదు.
బ్రహ్మ మార్గం కూడా పట్టుకున్నాడు. అయితే పూర్తిగా బ్రహ్మ మార్గంలో లేడు. క్షాత్ర మార్గాన్ని ఇంకా వదిలిపెట్టలేదు. బ్రహ్మక్షాత్రాలు 2 కూడి ఉన్నాయి. దాని పేరు ధర్మం. ఎప్పుడైతే కేవలము కర్మలతో ఉంటామో అది కర్మనిష్ట. కర్మలసలే లేకుండా పూర్తిగా జ్ఞానంతో ఉంటామో అది జ్ఞాననిష్ట. అయితే కానీ జ్ఞానం కోసం ప్రయత్నం చేస్తూ కర్మల్ని వదిలిపెట్టలేక ఉన్న స్థితి ధర్మస్థితి అని చెప్తారు. అటువంటివి నిజంగా ఉంటాయా అంటే చెప్పడం కష్టము. ఎందుకంటే కర్మలు, జ్ఞానము 2 కలిసి ఉండవు. సముచ్చయం లేదు. అయితే ఎప్పుడైతే ఇంకా వాళ్ళు కర్మాధికారులై ఉన్నారో, జ్ఞానం ఇంకా కలగలేదో, కానీ మోక్ష ఇచ్చ ఉన్నదో, అటువంటప్పుడు కర్మలను ఏ విధంగా చేస్తే తద్వారా చిత్తశుద్ధి కలిగి, ఆ తర్వాత జ్ఞాన ప్రాప్తికి యోగ్యత కలుగుతుందో, ఆ విధంగా కర్మలను చెయ్యడము ధర్మము అని చెప్తారు. ఇక్కడ బ్రహ్మక్షత్ర సముచ్చయాన్ని చెప్తున్నారంటే, కర్మ జ్ఞాన సముచ్చయం చెప్తున్నారు. టెక్నికలీ అటువంటిది లేకపోయినా గూడా, కర్మల్నింకా వదిలిపెట్టలేక, జ్ఞానాన్ని ఇంకా పట్టుకోలేక, మధ్యలో ఉన్న వాళ్ళ కోసం చెప్తూ ఉన్న విషయమిది. కాబట్టి, ఆ సరిహద్దు దాకా వచ్చాడు మన సాధకుడు. మన ధర్మరాజు అన్న పేరు అందుకనే పేరు ధర్మం. ధర్మంతో రాజిల్లుతూ ఉన్నవాడు వ్యరోచత ధర్మరాజు అని చెప్తున్నారు. ధర్మం పేరు మర్యాద. ధర్మసేతువు అని పిలుస్తారు. అది కర్మకు, జ్ఞానానికి మధ్యలో ఆనకట్టగా ఉంటుంది. అక్కడ ఉన్నాడు మన సాధకుడు. కాబట్టి ఇక్కడ చెప్తూ ఉన్నది ఎవరికి అని మనం తెలుసుకోవడానికి ఇది అత్యవసరమైన విషయము. ఇక్కడ చెప్పబోతూ ఉన్నది ఈ ప్రకరణంలో చేస్తూ ఉన్న ఉపదేశము ఎవరికి, దానికి అధికారులెవరు అని ముందు చెప్తూ ఉన్నారు. కాబట్టి అధికారిని చూసుకున్నాం కాబట్టి ఉపదేశం విందాము. అథ అబ్రవీత్ బకః దాల్వ్యః ధర్మరాజం యుధిష్ఠిరం సంధ్యాం కౌంతేయమాసీనం ఋషిభిః పరివారితం. అథ ఇంకా బకుడు అన్న దాల్వ్యుడున్నాడు. దల్వుడి కొడుకు. ఈ దాల్వ్యుడు మనకు చాందోగ్యోపనిషత్తులో మొదటి అధ్యాయంలో వస్తాడు. అక్కడ ముగ్గురు అన్నింటికి ఆధారమైంది ఏమి అని విచారణ చేస్తూ ఉంటారు. నువ్వు అట్లా చెప్పావంటే నువ్వు చెప్పింది తప్పైతే మాత్రం నీ తల పగిలిపోతుంది అని చెప్పుకుంటూ వాళ్ళు విచారిస్తూ ఉన్న సందర్భంలో కొన్ని ఉపదేశాలు ఉంటాయి మనకక్కడ ఆ అధ్యాయంలో, మన చాందోగ్యంలో. మనం అక్కడికొచ్చినప్పుడు మన చాందోగ్యోపనిషత్తు చదువుకోవడం మొదలుపెట్టినప్పుడు మనం దాన్ని అక్కడే చూస్తూ వెళ్దాము. అయితే చాందోగ్యోపనిషత్తు మొదటి 5 అధ్యాయాలు కూడా కర్మోపాసనలతో కూడి ఉంటాయి. ఆరో అధ్యాయం నుంచి జ్ఞానం ఉపదేశం చేస్తూ ఉంటారు మన ఋషులు. ఇక్కడ అసలు మొదలు పెడుతూనే మన చాందోగ్యోపనిషత్తు మొదటి అధ్యాయంలోని దాల్బియ వారు అన్న ఏ ఋషి ఉన్నారో ఆ పేరు చెప్తూ మొదలుపెట్టారు. మనము చాందోగ్యోపనిషత్తు చదివినప్పుడు దాని గురించి లోతుగా విచారణ చేయొచ్చు. ఇక్కడ మాత్రం ఏం చెప్తున్నారు ఇంతవరకే చూద్దాము. దాల్బిల వారు ధర్మరాజుతో, యుధిష్ఠిరుడితో, ఆ కౌంతేయుడితో, మన కౌంతేయుడు ఒకానొక సంధ్యాకాలంలో సాయంకాలము ఋషులతో కూడి వాళ్ళందరూ ఆయన చుట్టూ ఉండగా ఆసీనం ఒకచోట కూర్చుని ఉన్నాడు. అప్పుడు ఆయనతో ఈ విధంగా అబ్రవీత్ అంటూ ఉన్నారు. ఒకానొక సాయంకాలము ధర్మరాజు ఋషులందరితో కలిసి ఒకచోట కూర్చుని ఉన్నాడు. అప్పుడు ఆ ఋషుల్లో ఒక ఋషి దాల్బుడు ఆయనతో ఈ విధంగా అంటూ ఉన్నాడు. ఆయనేమన్నాడంటే, "తస్య ద్వైతవనే పార్థ బ్రాహ్మణానాం తపస్వినాం హోమవేళాం కురు శ్రేష్ఠ సంప్రజ్వలిత పావకాం." పార్థ, కౌంతేయ, ధర్మరాజా, తస్య చూస్తున్నావా చూడు, ఈ ద్వైతవనంలో బ్రాహ్మలందరూ
తాపసికులందరూ ఈ హోమ వేళలో సాయంకాలము హోమాలన్నీ అనుష్ఠానం చేస్తూ ఉన్న సమయంలో సంప్రజ్వలిత పావకం గొప్పగా ప్రజ్వరిల్లుతున్న అగ్నులతో కూడి ఉన్న ఈ వేళను ఓ కురుశ్రేష్ఠ చూస్తూ ఉన్నావా? ఈ వేళ చూసావా? చక్కగా హోమాలన్నీ ప్రజ్వరిల్లుతూ ఉన్నాయి. చరంతి ధర్మం పుణ్యే అస్మిన్ త్వయా గుప్తా ధృతవ్రతాః భృగవః అంగిరసః చ ఏవ వాసిష్ఠాः కాశ్యపైః సహ ఆగస్త్యాः చ మహాభాగాः ఆత్రేయాः च उत्तमव्रताः సర్వస్య జగతః శ్రేష్ఠాः బ్రాహ్మణాः సంగతాः త్వయా. అస్మిన్ ఇక్కడ ఈ ద్వైతవనంలో ద్వైతవనం ఇంకా ద్వైతము ఉన్నది. అద్వైతం వరకు పూర్తి జ్ఞానం వరకు ఇంకా రాలేదు. ఇక్కడ ఈ ద్వైతవనంలో త్వయా నీ చేత గుప్తాః కాపాడబడుతూ ఉన్న వాళ్ళై, పాలింపబడుతూ ఉన్న వాళ్ళై, ఈ ధృతవ్రతులందరూ పుణ్యకరమైన ఈ ద్వైతవనంలో ధర్మాన్ని చరంతి ఆచరిస్తూ ఉన్నారు. ఎవరెవరు అంటే భృగు వాళ్ళు, అంగిరసులు, వాసిష్ఠులు, కాశ్యపులు, ఆగస్త్యులు, ఆత్రేయసులు మొదలైన గొప్ప మహాభాగ్యవంతులు, ఉత్తమ వ్రతానుష్ఠానం కలిగిన వాళ్ళు, మొత్తం జగత్తులోని శ్రేష్టమైన బ్రాహ్మలందరూ నీతో కూడి ఉండి ఇక్కడ నీ చేత పాలింపబడుతూ, నీ రక్షణలో ఉండి ఎవరి ధర్మాన్ని వాళ్ళు కాపాడుకుంటూ ఉన్నారు, ఆచరిస్తూ ఉన్నారు. చూస్తూ ఉన్నావా? ఇదం తు వచనం పార్థ శృణు ఏకాగ్రమనాః మమ భ్రాతృభిః సహ కౌంతేయ యత్వాం వక్ష్యామి కౌరవ. ఓ కౌరవ పార్థ, ఇదం మమ వచనం, నేను చెప్తున్న ఈ మాటను ఏకాగ్రమనాః శృణు, ఏకాగ్ర చిత్తంతో విను. ఓ కౌంతేయ, ఎత్తి ఏదైతే త్వాం నీకు నేను వక్ష్యామి చెప్తానో దాన్ని భ్రాతృభిః సహ నీ సోదరులతో పాటు శ్రద్ధగా విను. బ్రహ్మ క్షత్రేణ సంసృష్టం క్షత్రం చ బ్రహ్మణా సహ ఉదీర్ణౌ దహతః శత్రూన్ వనాన్నివ అగ్నిమారుతౌ. క్షాత్రంతో కూడిన బ్రహ్మము వృద్ధి చెందుతూ, బ్రహ్మంతో కూడిన క్షాత్రం వృద్ధి చెందుతూ ఈ విధంగా ఒకదానితో ఒకటి కలిసి ఉదీర్ణౌ వృద్ధి చెంది, ఆ రెండు బ్రహ్మక్షాత్రాలు రెండు బాగా ఉద్ధతితో ఉన్న స్థితిలో శత్రువులను అంతఃశత్రువులను దహతః దహించి వేస్తాయి. ఎట్లా అంటే అగ్ని వల్ల గాలి వల్ల అగ్ని రెండు ఒకదాన్ని ఒకటి ఆసరాగా తీసుకుని వృద్ధి చెంది, ఆ రెండు కలిసి అడవులను ఎట్లా కాల్చేస్తాయో అట్లా ఈ శత్రువును, సంసారమన్న శత్రువును లేదా కామక్రోధాలన్న శత్రువును పూర్తిగా నశింపచేస్తాయి. జన్మలన్న శత్రువు, ఇవన్నీ శత్రువులే. వాటిని శత్రువెందుకు అంటే నువ్వు కానిది, అనాత్మలన్నింటినీ దహింపచేస్తాయి. బ్రహ్మణి అనుపమా దృష్టిః క్షాత్రం అప్రతిమం బలం తౌ యదా చరతః సార్థం అథ లోకః ప్రసీదతి. బ్రహ్మంలో అనుపమమైన దృష్టి ఉన్నది, చూపు, జ్ఞానశక్తి ఉన్నది. క్షాత్రంలో అప్రతిమము, సాటి లేని బలమున్నది. బ్రహ్మంలో దృష్టి ఉంటుంది, క్షాత్రంలో పుష్టి ఉంటుంది. ఇప్పుడు వీటితో ఎప్పుడైతే చరతః ఆచరణ ఉంటుందో, తౌ సార్థం ఆ రెండు కలిసి ఎప్పుడైతే ఆచరింపబడతాయో అథ ఇంకప్పుడు లోకః ప్రసీదతి, లోకమంతా ప్రసన్నమవుతుంది అంటే మన వశంలో ఉంటుంది. బ్రాహ్మణేషు ఉత్తమా వృత్తిః తవ నిత్యం యుధిష్ఠిర తేన తే సర్వలోకేషు దీప్యతే ప్రథితం యశః. ఓ యుధిష్ఠిర,
బ్రాహ్మణేషు బ్రాహ్మల పట్ల తవ నీకు నిత్యము ఉత్తమా వృత్తిః గొప్ప బుద్ధి ఉన్నది. తేన దానివల్ల తే నీ యొక్క యశస్సు ప్రథితం గొప్పగా వృద్ధి చెందుతూ ఉన్నది. సర్వలోకేషు దీప్యతే వెలిగిపోతూ ఉన్నది. తతః తే బ్రాహ్మణాః సర్వే బకం దాల్భ్యం అపూజయన్ యుధిష్ఠిరే స్తూయమానే భూయః సుమనసః అభవన్. ఆ విధంగా ఆయన చెప్తూ ఉంటే తతః ఇంకా తే సర్వే బ్రాహ్మణాః అక్కడ ఉన్న బ్రాహ్మలందరూ గూడా ఈ విధంగా దాల్భ్యుడు యుధిష్ఠిరుణ్ణి ప్రశంసిస్తూ ఉంటే, దాల్భ్యుణ్ణి బ్రాహ్మలందరూ గూడా అపూజయన్ గౌరవిస్తూ ఉన్నారు. వాళ్ళందరూ గూడా భూయః ఎంతో ఎక్కువగా సుమనసః భవన్ వాళ్ళ మనసులన్నీ గూడా చాలా సంతోషిస్తూ ఉన్నాయి. అట్లా ఉందక్కడ పరిస్థితి. శాంతిగా ఉన్నది. బ్రహ్మక్షత్రాలు 2 వృద్ధి చెందుతూ ఉన్నాయి. ధర్మము స్థిరంగా నిలబడి ఉన్నది. అప్పుడేం జరిగిందంటే, వైశంపాయనుల వారు మనకు చెప్తూ ఉన్నారు. తతః కదాచిత్ పార్థాః సుఖోపవిష్టాః కథాంచక్రుః తతః కృష్ణ ధర్మరాజం ఇదం వచనం అబ్రవీత్. తతః ఇంకా కదాచిత్ ఒకానొక సమయంలో పార్థాః పాండవులందరూ గూడా సుఖోపవిష్టాః సుఖంగా కూర్చుని ఉన్నారు ఒకానొక చోట. కథాః చక్రుః ఏవో మాట్లాడుకుంటూ ఉన్నారు. తతః ఇంక మన కృష్ణ ద్రౌపది ధర్మరాజం ఇదం వచనం అబ్రవీత్. ధర్మరాజుతో ఈ మాట అన్నది. ఆమె ఏమన్నదంటే, నూనం తస్య పాపస్య దుఃఖం అస్మాసు కించన విద్యతే ధార్తరాష్ట్రస్య నృశంసస్య దురాత్మనః. తస్య పాపస్య ఆ పాపిష్టివాడు అస్మాసు దుఃఖం మనకు కలిగిన ఈ దుఃఖాన్ని చూసి మన గురించి వాడు బాధపడడం అన్నది కించన ఏ విధంగా గూడా ఎప్పుడూ నా విద్యతే లేనివాడు. వాడు ఆ ధార్తరాష్ట్రుడు దుర్యోధనుడు దురాత్మనః దుర్మార్గుడు, దుర్బుద్ధి కలిగిన వాడు, నృశంసుడు దయలేనివాడు. ఆ దుర్మార్గుడు, దయలేనివాడు, పాపిష్టివాడు దుర్యోధనుడు మన దుఃఖానికి వాడికేమి కష్టం లేకుండా ఉన్నాడు. యః త్వాం రాజన్ మయా సార్ధం అజినైః ప్రతివాసితం వనం ప్రస్థాప్య దుష్టాత్మా నా అన్వతప్యత దుర్మతిః. ఓ రాజన్, ఓ రాజా, ఏదైతే త్వాం నిన్ను మయా సార్ధం నాతో పాటు మొత్తం అందరిని కలిపి అజినైః ప్రతివాసితం కేవలం నారచీరలతో జింక చర్మాలతో మనము ఊళ్ళో నుంచి వచ్చేట్టు వెళ్ళగొట్టేశాడు. మనం ఈ విధంగా వనానికి వస్తే వానప్రస్థం చేస్తే ఆ దుష్టాత్మ దుర్మతి దుర్బుద్ధి కలిగిన వాడు దుష్ట స్వభావం కలిగిన వాడు నా అన్వతప్యత వాడు కొంచెం కూడా తప్పించట్లేదు. వాడు బానే ఉన్నాడు. సుఖోచితం అదుఃఖార్హం దురాత్మ స సుహృద్గణః ఈదృశం దుఃఖమానీయ మోదతే పాపపూరుషః. వాడు పాప పురుషుడు, పాపిష్టివాడు, దురాత్మ, దుర్మార్గమైన స్వభావం కలిగిన వాడు. నువ్వు సుఖోచితుడివి, సుఖానికి తగిన వాడివి, దుఃఖానికి అర్హుడివి కాదు. అటువంటి నిన్ను నీ సుహృద్గణాలతో, నీ బంధువులందరితో, నీ సుహృత్తులందరితో కలిపి ఈదృశం ఈ విధంగా దుఃఖాన్ని తెచ్చిపెట్టి వాడు మోదతే చాలా సంతోషిస్తున్నాడు. నీకు నీ వాళ్లకు ఇటువంటి కష్టాన్ని తెచ్చిపెట్టి వాడు ఎంతో ఆనందంగా ఉన్నాడు. నూనంచ తవ నైవ అస్తి మన్యుః భరత సత్తమా యత్తే భ్రాతॄంశ్చ మాం చ ఏవ దృష్ట్వా న వ్యధతే మనః.
ఓ భరత సత్తమా, ఇంత జరిగితే గూడా తవ నీకు మన్యుహు కోపమన్నది నయేవ అస్తి లేనే లేకుండా ఉన్నదే. ఇంత అన్యాయం జరిగితే నీకసలు కోపమే రావట్లేదు. నూనెమి ఎందుకసలు నిజంగా గూడా కోపం లేకుండా అట్లా గూర్చున్నావే. ఎత్తి ఏదైతే తే భ్రాతృంష నీకు, నీ సోదరులకు, నాకు ఇంత కష్టమొస్తే దృష్ట్వా చూస్తూ కూడా నీ మనసుకు వ్యధ లేకుండా ఉన్నదే. నీ మనసు ఏమాత్రం బాధపడకుండా ఉన్నదే. ఎందుకట్లా? ఎందుకు కోపం రావట్లేదు నీకు? ఇంత అన్యాయం చూస్తుంటే నీకెందుకు కోపం రావట్లేదు? నిర్మన్యుః క్షత్రియः అస్తి లోకే నిర్వచనం స్మృతం. తత్ అద్యత్వయి పశ్యామి క్షత్రియే విపరీతవత్. ఎందుకు నువ్వు కోపగించట్లేదు? ధర్మరాజా! ధర్మం గదా! ఇంత అధర్మం జరిగితే కోపం రావడము ధర్మమే గదా! అసలు మన స్మృతులేం చెప్తున్నాయి? వాటి నిర్వచనమేమి? క్షత్రియుడు అన్న పదానికి లోకంలో స్మృతులు చెప్పే నిర్వచనమేమి? నిర్మన్యుహు నాస్తి. క్షత్రియుడన్న వాడికి మన్యువు లేకుండా ఉండదు. క్షత్రియులకు కోపం ఉంటుంది అని చెప్తూ ఉన్నాయి గదా! మన స్మృతులన్నీ గూడా, మన శాస్త్రాలు, మన ధర్మశాస్త్రాలు ఏం చెప్తాయి? క్షత్రియులకు కోపం ఉంటుందని చెప్తారు. అటువంటప్పుడు తథాద్య మరిప్పుడు త్వయి నీలో ఆ క్షత్రియులకు ఉండవలసిన ధర్మానికి విపరీతంగా మన్యువు లేకుండా నిర్మన్యువుగా నిన్ను చూస్తున్నాను. ఎందుకు నీకు కోపం కలగట్లేదు? నువ్వెందుకు కోపం తెచ్చుకోవట్లేదు? ఇంత అధర్మం చూసి కూడా నువ్వెందుకు సహిస్తున్నావు? అని అడిగింది. ఇంకిక్కడి నుంచి ఒక 40 శ్లోకాల వరకు మన ధర్మరాజు కోపము ఎందుకు మంచిది కాదు. ఎందుకని కోపాన్ని అన్ని విధాలుగా వదిలిపెట్టి తీరవలసిందే. అక్రోధము, శాంతము, క్షమ ఎందుకు అత్యవసరము. కోపము ఉన్నవాడు, క్రోధంతో ఉన్నవాడు ఎట్లా నశించిపోతాడో వాడి చుట్టుపక్కల అందరూ నశించిపోతారు. కోపం తగ్గించుకున్నవాడు, క్రోధాన్ని తన వశంలో పెట్టుకున్నవాడు ఏ విధంగా అన్నింటినీ జయిస్తాడు అని ఆయన చాలా సుదీర్ఘంగా ప్రవచనం చేస్తాడు. ఇక్కడ మన వ్యాసుల వారు ద్రౌపది ప్రశ్న వేసింది. ధర్మరాజు జవాబు చెప్తున్నాడు అన్న నెపంతో ఆ కథగా మనందరికీ క్రోధం గురించి ఉపదేశం చేస్తూ ఉన్నారు. ఇక్కడేదో పాండవులకు దుర్యోధనుడి వల్ల కష్టం కలిగింది. అందుకని ధర్మరాజు అనుభవిస్తూ ఉన్న బాధల్ని చూడలేక, తమకందరికీ వచ్చిన కష్టాన్ని చూడలేక ద్రౌపది కోపంతో "నీకెందుకు కోపం రావట్లేదు" అని ధర్మరాజుని అడుగుతూ ఉన్నది అని కథగా చెప్తూ ఉన్నారు గానీ, వ్యాసుల వారి ముఖ్య ఉద్దేశము ఈ కథను వాడుతూ, ఆ నెపంతో మనకు క్రోధం గురించి ఉపదేశం చేయడమే. కాబట్టి దాన్ని మనం అట్లానే తెలుసుకుంటూ వెళ్దాము. ఇక్కడ ద్రౌపది అన్న శిష్యుడికి యుధిష్ఠిరుడు అన్న గురువుగారు చేస్తూ ఉన్న ప్రవచనమిది. ఇంతకు ముందు శౌనకుల వారు అన్న గురువుగారు యుధిష్ఠిరుడు అన్న శిష్యుడికి కామము ఎందుకు మంచిది గాదు అని చెప్తూ ఉన్నట్టుగా చూపిస్తూ వచ్చారు వ్యాసుల వారు. ఇంతకు ముందు యుధిష్ఠిరుడిని శిష్యుడిని చేసి, శౌనకుడిని గురువుగా పెట్టి, కామము దాని మొత్తం కళలతో సహా, భాగాలు, అంగాలతో సహా విచారణ చేశారు మన వ్యాసుల వారు, మన గురువుగారు. ఇక్కడ ద్రౌపదిని శిష్యుడిగా పెట్టి, యుధిష్ఠిరుడిని గురువుగా పెట్టి, ఈసారి క్రోధం గురించి విచారణ చేస్తూ ఉన్నారు. దీన్ని ఇదే విధంగా తీసుకోవాలి. అట్లా గాకుండా మనం ఒకవేళ ద్రౌపదికేమీ తెలీదు, ధర్మరాజుకి అన్నీ తెలుసు, లేదా ఇంతకు ముందు ధర్మరాజుకి అసలేమీ తెలీదు, శౌనకుల వారికి అన్నీ తెలుసని ఈ రకంగా చూస్తూ వెళ్తే కథ మాత్రం పట్టుకోగలుగుతాము. తత్వం వదిలిపెట్టుకుంటాము. ముఖ్యంగా ఇక్కడ ప్రవచనం ఎందుకు అంటే,
మన వ్యాసుల వారు మనకు క్రోధం వల్ల కలిగే అనర్థాన్ని చెప్పాలనే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. మనం అందుకోసమే శ్రద్ధగా శ్రవణం చేద్దాము. ఎక్కడెక్కడ అవసరమో అక్కడక్కడ విచారణ చేస్తూ దాన్ని ఆయన చెప్పిన విధంగా క్రోధాన్ని మన వశంలో పెట్టుకుని దాన్ని నిర్మూలిస్తూ క్షమను పెంచుకుంటూ వెళ్ళడం అభ్యాసం చేద్దాము. ఆ ఆచరణ కోసమే ఈ విచారణ అన్న ఉద్దేశంతోటే దీన్ని చదువుకుంటూ వెళ్దాము. యుధిష్ఠిరుల వారు ఏం చెప్తున్నారు గురువుగారు అంటే, క్రోధః హంతా మనుష్యాణం క్రోధః భావయతా పునః ఇతి విద్ధి మహాప్రాజ్ఞే క్రోధమూలౌ భవాభవౌ. క్రోధమే మనుషులను నశింపచేస్తుంది. క్రోధం వల్లే ఉండడము, లేకపోవడము, భవము, అభవము ఉంటాయి. ఓ ప్రాజ్ఞురాలా, ఇది తెలుసుకో విద్ధి. మనుషులు బాగున్నా, చెడిపోయినా క్రోధమే కారణము. యః హి సంహరతే క్రోధం భావః తస్య సుశోభనే యః పునః పురుషః క్రోధం నిత్యం న సహతే శుభే. ఓ శోభనే, ఓ శుభే, ఓ మంగళమూర్తి, యః ఎవరైతే క్రోధం సంహరతే క్రోధాన్ని సంహరిస్తాడో, వాడిలోని క్రోధాన్ని ఎందుకు అంటే కామము, దాని పూర్తి అంగాలతో కామము, స్నేహము, లోభము, తృష్ణ మొదలైనవి అన్నీ గూడా దాంతో పాటు కలిగే అర్థము మొదలైనవి పూర్తిగా ఒకవేళ వాడు లేకుండా చేసుకున్నా సరే, క్రోధం దగ్గరికొచ్చి ఇరుక్కున్నాడంటే మాత్రము దీనివల్ల మళ్ళీ నశించిపోతాడు. కామము, క్రోధము 2 నరక ద్వారాలు అని చెప్పారు మన గురువుగారు. కామ క్రోధాలు మనకు పరిపంధులు అంటే మనకు శత్రువులు. అవి నరక ద్వారాలు మనకు. కాబట్టి కామము ఎందుకు ఉండరాదు, ఏమి కదా, దాన్ని ఎట్లా తొలగించుకోవాలి, ఎట్లా విచారణ చేయాలని ఇంతకు ముందు చెప్పారు. ఆ మార్గము మూసేసిన తర్వాత గూడా క్రోధమన్న మార్గం ఇంకా తెరుచుకునే ఉన్నది అంటే ఈ ద్వారంగా మళ్ళీ జారిపోయే అవకాశం ఉంటుంది. అందుకనే మనం ఏం చేయాలి అంటే ఏదో విధంగా క్రోధాన్ని సంహరించాలి. యః పురుషః, ఏ మనిషైతే మళ్ళీ నిత్యము క్రోధంతో ఉంటాడో, తట్టుకోలేని కోపంతో ఉంటాడో, వాడు భావము అంటే బాగుండడం అన్నది సహతే పొందడు. ఒకవేళ ఎవడైతే క్రోధాన్ని సంహరిస్తాడో తస్య వాడికి భావః బాగుండడం ఉంటుంది. ఎవడైనా బావుండాలి అంటే వాడిలో కోపం ఉండరాదు. ఎవడిలోనైనా కోపం ఉన్నది అంటే వాడు బాగుపడడు. వాడికి బాగుండే అవకాశం ఉండదు. ఎందుకు అని చాలా సుదీర్ఘంగా అన్ని విధాలుగా అన్ని యాంగిల్స్ నుంచి అసెస్ చేస్తారు మన గురువుగారిక్కడ. క్రోధమూలః వినాశః హి ప్రజానాం ఇహ దృశ్యతే తత్ కథం మాదృశః క్రోధం ఉత్సృజేత్ లోకనాశనం. క్రోధం వల్లే ప్రజలకు నాశం కలుగుతూ ఉన్నది అని మనకు తెలుస్తూనే ఉన్నది గదా! కోపిష్టివాడు బాగుపడ్డట్టు మనకెక్కడా కనపడదు గదా! కోపంతో ఉన్నవాడు నశించిపోతున్నాడనే చూస్తూ ఉంటాం గదా! తత్ అటువంటప్పుడు కథం ఎందుకని మాదృశః, నా వంటి వాడు లోకనాశనమైన అన్నింటినీ నశింపచేసే, ముఖ్యంగా ఆత్మలోకాన్ని గూడా నశింపచేసే క్రోధాన్ని ఉత్సృజేత్ వదిలిపెడతాడు. వాడు పట్టుకుని ఉంచుకోక, క్రోధాన్ని అణిచిపెట్టి ఉంచక, వాడు ఎట్లా దాన్ని కేర్‌లెస్‌గా వదులుతాడు ప్రపంచం పైన. అన్నీ తెలిసిన వాడు క్రోధాన్ని కంట్రోల్‌లో ఉంచుకోవద్దు. పైగా కంట్రోల్‌లో ఉంచుకుంటే సరిపోదు. దాన్ని సంహరించాలి సమూలంగా. లేకుండా చేయాలి. క్రోధం ఉన్నది అంటే అది నరక ద్వారం. ఆ ఓపెనింగ్‌లో నుంచి జారిపోతాము. క్రుద్ధః పాపం నరః కుర్యాత్ క్రుద్ధః హన్యాత్ గురూనపి
క్రుద్ధః పరుషయా వాచా శ్రేయసః అపి అవమన్యతే. ఎవడైనా సరే మనిషి ఉన్నాడు అంటే, వాడిలో కోపం వచ్చింది అంటే, ఆ కోపంతో వాడు ఎంతటి పాపమైనా కుర్యాత్ చేస్తాడు. మళ్ళీ ఈ శ్లోకాలన్నీ మీకు చూసినట్టుగానే జ్ఞాపకం వస్తూ ఉండిండొచ్చు. మనము మన మనుస్మృతిలో చదువుకుంటూ వచ్చాము. ఎందుకు అంటే, ఇక్కడ మన శిష్యుడు అసలు క్షత్రియుడంటేనే కోపిష్టివాడు అని మన స్మృతులు చెప్తాయి గదా! స్మృతులు నిర్వచించేదేమి మన్యువు లేకుండా క్షత్రియుడు ఉండడనే గదా చెప్తూ ఉన్నాయి అని స్మృతిని ఇక్కడ మన శిష్యుడు ఉదహరించడం చేత, మన గురువు గూడా స్మృతిలో నుంచి, మనుస్మృతిలో నుంచే ఈ శ్లోకాలను చెప్తూ ఉన్నారు. ఆ మనుస్మృతిలోని శ్లోకాలను మళ్ళీ మనం ఒకసారి విచారణ చేద్దాము. అవసరమున్నప్పుడు, అవసరమున్న చోట. ఈలోగా మన మనుస్మృతిలో మనమిప్పుడు ఆశ్రమాల గురించిన విచారణ పూర్తి చేశాము. ఇంకా ఇక్కడి నుంచి క్షాత్రం గురించి విచారణ మొదలుపెట్టుకోవాల్సి ఉన్నది. క్షత్రియుల గురించి, క్షాత్ర ధర్మం గురించి మన మనువు మనకుపదేశం చేయబోతూ ఉన్నారు. అవి చదువుకుంటాం గాబట్టి, అక్కడ చూద్దాము ఏం చెప్పారో మన మనుస్మృతిలో. ఇంతవరకు బ్రాహ్మం పూర్తి చేశాం అందులో. ఇంకా క్షాత్రం మొదలవబోతూ ఉన్నది. ఈలోగా ఇక్కడ మన గురువుగారు గూడా క్షాత్రానికి కోపము లేకపోవడము ఉండదు. నీకెందుకు కోపం లేదు? నీలో క్షాత్రానికి విరుద్ధంగా శాంతం కనిపిస్తున్నదేమి? బ్రాహ్మానికి శాంతం అవసరము. క్షాత్రానికి కోపం అవసరమని గదా స్మృతి చెప్తున్నది అని స్మృతిని కోట్ చేస్తే, మన గురువుగారు మళ్ళీ స్మృతుల్లో ఉన్న విషయాన్నే చెప్తూ, కోపంతో ఉన్న మనిషి ఎంతటి పాపాన్నైనా ఆచరిస్తాడు. క్రుద్ధుడై ఉన్నాడంటే వాడి కోపమొచ్చింది అంటే గురువులనైనా సరే హన్యాత్ చంపుతాడు. కోపంతో ఉన్నవాడు దేనికైనా తెగిస్తాడు. ఎంత దూరమైనా వెళ్తాడు. క్రుద్ధుడయ్యాడంటే వాడు పరుషమైన వాక్కులతో తమకు శ్రేయస్సు కలిగించే వాళ్ళను గూడా అవమానిస్తాడు. వాచ్యావాచ్యే హి కుపితః న ప్రజానాతి కర్హిచిత్ న అకార్యమస్తి క్రుద్ధస్య న అవాచ్యం విద్యతే తథా. ఎవరైనా సరే కర్హిచిత్ ఎప్పుడైనా సరే కుపితః కోపంతో ఉన్నాడు అంటే ఇది వాచ్యము అనగలిగిన మాట, ఇది అవాచ్యము అనరాని మాట అని కూడా నా ప్రజానాతి తెలుసుకోలేడు. ఏది అనొచ్చో, ఏది అనరాదో గూడా వాడికి ఆ సమయంలో ఇంక తెలీదు. కోపంతో ఉన్నాడు అంటే. పైగా అకార్యమా? కార్యమా? ఇది చెయ్యతగిన పనా? ఇది చెయ్యరాని పనా అని గూడా వాడికి తెలియదు. ఏది అనొచ్చు, ఏది అనరాదు, ఏది చెయ్యొచ్చు, ఏది చెయ్యరాదు అని కూడా వాడికి తథా ఆ విధంగా ఆ సమయంలో కోపంతో ఉన్నవాడికి తెలియనే తెలియదు. వాడు ఏదైనా అంటాడు, ఏమైనా చేస్తాడు. హింస్యాత్ క్రోధాత్ అవధ్యాన్చ వధ్యాన్ సంపూజయేత్ అపి ఆత్మానమపి చ క్రుద్ధః ప్రేషయేత్ యమసాధనం. వాడు క్రోధాత్ కోపంతో ఉన్నాడు అంటే ఆ కోపంతో అవధ్యాన్ హింస్యాత్ ఎవరిని హింసించరాదో అటువంటి వాళ్ళని హింసిస్తాడు. ఎవరిని వధించాలో అటువంటి వాళ్ళని పూజిస్తాడు. అంటే వాడికి ధర్మమేదో, అధర్మమేమో తెలియదు. ధర్మాధర్మాలు వాడికి విరుద్ధంగా కనిపిస్తూ ఉంటాయి. ఒకవేళ కోపంతో ఉన్నాడు అంటే, ఆ కోపంలో వాడు ఎవరో తనకు అన్యాయం చేశారు అనుకుని కార్యాకార్యాలు, పూర్వాపరాలు విచారణ చేసే శక్తి లేకుండా ఉంటాడు కాబట్టి, ఎవరిని హింసించరాదో అటువంటి వాళ్ళనే చంపేయగలడు. ఎవరిని నిగ్రహించవలసి ఉన్నదో, సంహరించవలసి ఉన్నదో అటువంటి వాళ్ళనే పూజించగలడు. ఆ విధంగా అయథావత్తిగా ప్రవర్తించేందుకు అవకాశం ఉంటుంది. ఆ సమయంలో వాడు జారిపోయి ఉంటాడు. అసలు ఇతరులను సరే గాని,
ఆత్మానమపి వాడిని వాడు కూడా కోపంతో ఉన్నాడంటే, వాడిని వాడు కూడా యమసాధనం ప్రేషయేత్ చంపేసుకుంటాడు వాడు. కోపంతో ఉన్నవాడు అలిగి అయితే ఎవరినైనా చంపేస్తాడు. లేదా వాడిని వాడే చంపేసుకుంటాడు. అంతటి హాని కలుగుతుంది కోపం వల్ల. మంచి చెడు తెలియదు. ఏతాన్ దోషాన్ ప్రపశ్యద్భిః జితః క్రోధః మనీషిభిః ఇచ్చద్భిః పరమం శ్రేయః ఇహ చ అముత్ర చ ఉత్తమం. కాబట్టి ఏతాన్ దోషాన్ ప్రపశ్యద్భిః ఇటువంటి దోషాలన్నీ ఉంటాయి క్రోధం వల్ల అని చూడగలిగిన మనీష బుద్ధి కలిగిన వాళ్ళెవరున్నారో అటువంటి వాళ్ళు క్రోధః జితః క్రోధాన్ని జయించి ఉంటారు. ఎవరైతే పరమం శ్రేయః ఇచ్చద్భిః పరమ శ్రేయస్సుని కోరుకుంటూ ఉన్నారో, ఇహ చ అముత్ర చ ఇహము పరము కావాలి. ఉత్తమమైన ఇహపరాలు కావాలి. నాకు పరమ శ్రేయస్సు కావాలి అని కోరుకుంటూ ఉన్నవాళ్ళు క్రోధం వల్ల జారిపోతాము. అది నరక ద్వారము అని ఆ దోషాన్ని తెలుసుకున్న వాళ్ళు క్రోధాన్ని జయిస్తారు. వాళ్ళ చేత క్రోధము జయించబడి ఉంటుంది. తం క్రోధం వర్జితం ధీరైః కథం అస్మద్విదః చరేత్. ఏతద్ ద్రౌపది సంధాయ నమే మన్యుః ప్రవర్తతే. ఓ ద్రౌపది, కాబట్టి కథం ఎందుకని అస్మద్విదః మన వంటి వాళ్ళు ధీరుల చేత బుద్ధి కలిగిన వాళ్ళ చేత వర్జితం విడువబడ్డ క్రోధాన్ని దాన్ని చరేతాచరిస్తారు. తెలివితేటలు కలిగిన వాళ్ళు జ్ఞానులు, ధీరులు ఏ కోపాన్నైతే ఇహపరాలకు పరమ శ్రేయస్సుకు అఘాతం కలిగిస్తుందిది. ఇహపరాలకు పరమ శ్రేయస్సుకు అడ్డము అని తెలుసుకుని దాన్ని వాళ్ళు వదిలిపెట్టి ఉంటే అటువంటి క్రోధాన్ని నేనెందుకు పట్టుకుని ఆచరిస్తాననుకుంటున్నావు? అందుకనే ద్రౌపది ఏతత్ సంధాయ దీన్ని జాగ్రత్తగా మనసులో అవతరించి నేను ఈ విధంగా కోపం తెచ్చుకోవట్లేదు. దాన్ని నా వశంలో ఉంచుకున్నాను. దాన్ని నేను తెచ్చుకోవట్లేదు. నాలో మన్యుః కోపము అందుకని ప్రవర్ధతే వృద్ధి చెందట్లేదు. ఆత్మానం చ పరం చ ఏవ త్రాయతే మహతః భయాత్ క్రుధ్యంతం అప్రతిక్రుధ్యన్ ద్వయోః ఏషః చికిత్సకః. ఎవడైతే క్రుధ్యంతం కోపం తెచ్చుకుంటున్నవాడు ఉన్నాడనుకో, అప్రతిక్రుధ్యన్ వాడి పట్ల ఇతరుడు అంటే ఎవరి పట్లనైతే వీడు కోపం తెచ్చుకుంటున్నాడో వాడు కోపం తెచ్చుకోవట్లేదనుకో. అటువంటి సమయంలో వాడేం చేస్తాడు? ఆత్మానం తనను తాను పరంచయేవా ఆ ఎదురుగా ఉన్నవాడిని గూడా మహతః భయాత్ గొప్ప భయం నుంచి త్రాయతే చయేవా బయటపడేస్తాడు. అసలు ఎవరైనా కోపం తెచ్చుకుని నీ పైన అలిగి గట్టిగా తిడుతూ ఉన్నాడో, లేదా కొడుతూ ఉన్నాడో అనుకో. లేదా నిన్ను ఏదో రకంగా బాధిస్తున్నాడు, హింసిస్తున్నాడనుకో. నువ్వు కూడా కోపం తెచ్చుకుని వాడితో దెబ్బలాడే బదులు, నువ్వు కోపం తెచ్చుకోకుండా ఉన్నావనుకో, అప్పుడు నువ్వు నిన్ను, వాడిని ఇద్దరిని గొప్ప నష్టంలో నుంచి, గొప్ప భయంలో నుంచి బయటపడేయొచ్చు. నీకు, వాడికి ఇద్దరికీ గూడా నువ్వు చికిత్స చేసిన వాడివవుతావు. ఎట్లా అంటే, వాడు నిన్ను తిడుతూ ఉన్నాడనుకో, నువ్వు కూడా తిట్టావనుకో, వాడింకా కోపం తెచ్చుకొని ఇంకా అరిచాడనుకో, నువ్వు ఇంకా గట్టిగా కోపం తెచ్చుకొని అరిచావనుకో, వాడు కోపం ఇంకా పెరిగిపోతూ ఉంటుంది గాబట్టి వాడు నిన్ను కొట్టాడనుకో, నీకు కూడా కోపం పెరుగుతుంది గాబట్టి నువ్వు కొట్టావనుకో, ఇంకా అదెక్కడికైనా ఆగుతుందా? ఇంకా వస్తువులు పగలగొట్టుకోవడం దగ్గర నుంచి, ఒకళ్ళనొకళ్ళు కొట్టుకోవడం దాటి, చుట్టూ ఉన్న వాళ్ళెవరైనా ఆపడానికొస్తే వాళ్ళని కొట్టడం దగ్గర నుంచి
ఇంక ఎంత దూరమైనా వెళ్తుంది. అంతు లేకుండా ఉంటుందది. భగభగ రగులుతూ ఉన్న మంటలాగా. దానికి ఎక్కడా తృప్తి ఉండదు. మొత్తం అందరూ నశించిపోయిందాకా అది ఆగదు. అయితే ఒకవేళ వాడరుస్తూ ఉంటే, నువ్వు ఆగి ఆలోచించావనుకో, వాడరుస్తూ ఉంటే నువ్వు గూడా అరవడం పక్కన బెట్టి, నువ్వు ఆలోచిస్తూ ఉన్నావనుకో, వాడు చెప్తూ ఉన్న దాంట్లో నిజమున్నదా? వాడు చెప్తూ ఉన్న దాంట్లో నిజం లేదా? ఒకవేళ వాడు చెప్తూ ఉన్న దాంట్లో నిజమేదైనా ఉన్నప్పుడు, వాడు అరిచి చెప్పినా, వాడు ప్రియంగా జెప్పినా, వాడు ఎటువంటి పదాలు వాడి చెప్పినా, వాడు ఏ పద్ధతిలో జెప్పినా సరే, వాడు చెప్తున్నది హితకరమైన విషయమైతే, నీ బాగు కోసం అది ఉపయోగించుకోగలిగితే, దాన్ని అంతవరకే గ్రహించు. వాడు అరిచాడా? తిట్టాడా? వాడింకేమైనా జేశాడా? ఏమీ పట్టించుకోకు. ఒకవేళ వాడు చెప్తూ ఉన్న దాంట్లో ఉపయోగకరమైన విషయం ఏమీ లేదు. వాడు అసత్తే చెప్తూ ఉన్నాడు. కేవలం నిన్ను దూషించడమే, నిన్ను హింసించడమే పరమార్థంగా, అదే పరమ ప్రయోజనంగా, వాడికి గాని, నీకు గాని ఎటువంటి హితం లేని మాటలు వాడు మాట్లాడుతూ ఉన్నాడు అన్నప్పుడు, అహితకరమైన మాటల గురించి వాడు చెప్తూ ఉన్నది అసత్తని తెలిసిన తర్వాత నువ్వు కోపం తెచ్చుకోవడం ఎందుకు? పనికిమాలిన మాటలు మాట్లాడుతున్నాడు వాడనుకుని, నువ్వు మౌనంగా అక్కడి నుంచి లేచిపోవడం శ్రేయస్కరం. ఒకవేళ నువ్వట్లా వాడరుస్తూ ఉన్న సమయంలో ఏమి అనకుండా ఉంటే గూడా, ఇనీషియల్‌గా వాడికి ఇంకా కోపం రావచ్చు. ఒకవేళ నేనెవరినైనా గట్టిగా అరుస్తూ ఉన్నప్పుడు వాళ్ళు రియాక్షన్ లేకుండా ఉంటే, ఇనీషియల్‌గా నాకు చాలా కోపమొచ్చి ఇంకా గట్టిగా అరవచ్చు గానీ, అవతల వాడు ఒకవేళ నేనెంత అరిచినా సరే వాడేం రియాక్ట్ అవ్వకపోతే, ఇంక అరిచి నేనే ఆగాల్సొస్తుంది. లేదా ఇంకొక ఆప్షను, వాడరుస్తూ ఉన్నాడు, నేను వింటూ ఉన్నాను. వాడింకా గట్టిగా అరుస్తూ ఉన్నాడు. వాడు చెప్తూ ఉన్నది విన్నాను. ఇంకా కోపంతో ఉన్నవాళ్ళు చెప్పిందే చెప్తుంటారు గాబట్టి, వాడు చెప్పే దాంట్లో మంచుందా, చెడుందా చూసిన తర్వాత, మంచి ఉన్నా, చెడు ఉన్నా, ఇంక అప్పటికి అక్కడి నుంచి వెళ్ళి దూరంగా ఉన్నాము అంటే, అక్కడి నుంచి లేచిపోయామంటే, వాడు అరిచి ఊరుకుంటాడు. ఆ తర్వాత మంచేమైనా ఉంటే దాన్ని ఆచరించి, లేదా అప్పుడే ఆచరించలేకపోతే తర్వాతైనా ఆచరించడానికి నిర్ణయించుకుని, వాడు శాంతించి ఉన్న సమయంలో ఎవడికైనా కోపం ఎంతసేపుంటుంది? మళ్ళీ వాడి దగ్గరికి వెళ్లి నువ్వు ఇందాక చెప్పింది నేను ఆలోచన చేసుకున్నాను. అవును నిజమే. నువ్వన్నది నాకర్థమయింది. నేను దాన్ని ఈ విధంగా చేస్తాను అని సహనంగా, శాంతిగా చెప్పొచ్చు. ఒకవేళ వాడు చెప్పే దాంట్లో ఆచరణీయమైనది ఏదీ లేదు. వాడేదో చెప్పాడు ఊరికనే అరిచాడంటే, ఇంక అక్కడి నుంచి వెళ్ళిపోతాం అంతే. ఇంక దాని గురించి చేసేదేం లేదు. ఆ రకంగా ఒకవేళ చేయగలిగితే, మనము మనల్ని మనం రక్షించుకోవడమే గాక వాడిని గూడా కాపాడుతాము. కాబట్టి వాడికి, మనము చికిత్స చేసిన వాళ్ళమవుతాం. వాడి కోపానికి మనమే చికిత్స చేసినట్టవుతుంది. మన కోపాన్ని మనం చికిత్స చేసుకొని దాన్ని కంట్రోల్‌లో ఉంచుకొని, వాడిలో కోపం పైకొస్తుంటే గూడా దాన్ని మనమే కంట్రోల్ చేసినట్టుంటుందప్పుడు. అట్లా చెయ్యడానికి ఎంతో కొంత జ్ఞానముండాలి, దయ ఉండాలి, సహనముండాలి, ముఖ్యంగా అభ్యాసముండాలి. ప్రాక్టీస్ తోటి వస్తుంది. కానీ చెయ్యగలిగితే మాత్రము గొప్ప భయం నుంచి బయటపడేస్తుంది. కోపం వల్ల ఎంతో గొప్ప అనర్థం కలుగుతుంది. అనర్థమన్నా గొప్ప భయము దానివల్ల కలుగుతుంది. కాబట్టి నేను ఎవరిని అన్యాయంగా అరవకుండా ఉండడం ఎట్లా? 2 ఎవరైనా నన్ను అరుస్తూ ఉంటే నేను చేయవలసింది ఏమి? అని ఈ 2 విషయాల గురించి ఎవరికి వాళ్ళు విచారణ చేసుకొని, ఆ రకంగా ఆచరిస్తూ ఉంటే, వాళ్ళు వాళ్ళను, వాళ్ళ చుట్టూ ఉన్న వాళ్ళను గూడా గొప్ప భయంలో నుంచి బయటబడేయొచ్చు. వాళ్ళు గొప్ప చికిత్స చేసిన వాళ్ళవుతారు. మూఢः యది క్లిశ్యమానः హృజ్యతే అశక్తిమాన్ నరः బలీయసాం మనుష్యాణం త్యజతి ఆత్మానం అంతతః. యది ఒకవేళ ఒక మనిషి ఉన్నాడనుకో, మళ్ళీ 2 సినారియోస్ ఆలోచన చేద్దాము.
ఒకడెవడో నన్ను గట్టిగా అరుస్తూ ఉన్నాడు అనుకో. నేను వాడు సమానమైన బలంతో ఉన్నాము. శారీరకమైన బలము, జ్ఞాన బలము, బుద్ధి బలము ఏదైనా సరే వాడికి నాకు సమానంగా ఉన్నాయనుకో. వాడరిస్తే నేను గూడా అరుస్తాను. వాడు కూడా లంగ్స్ మొత్తం ఖాళీ చేసుకుంటూ వాడు అరిచాడంటే వాడికన్నా గట్టిగా నా లంగ్ పవర్ అంతా చూపిస్తూ నేను అరుస్తాను. ఇంక కొంచెం అరుపుల దగ్గరకొచ్చేసరికి జ్ఞానం ఎక్కడుంది నశిస్తుంది. కాబట్టి వాడికి అంతంత మాత్రం తెలివితేటలు, నాకంతంత మాత్రం తెలివితేటలతో కేవలం కోపంతో ఇద్దరం అరుస్తూ ఉన్నామనుకో, ఇద్దరం నశించిపోతాం ఎట్లయినా సరే. జ్ఞానం నశించిందంటే ఏమి అదే నాశం. అట్లా గాకుండా ఇద్దరము ఒకే బలంతో ఉన్నాము. శారీరకమైన బలమంతే ఉంది. జ్ఞాన బలం గూడా, బుద్ధి బలం గూడా ఈక్వల్‌గా ఉందనుకో. అయితే కానీ వాడు కోపంతో ఉన్నాడు, వాడు అరుస్తున్నాడు. నేను అరవకుండా వింటూ ఉన్నాను, ఆలోచిస్తూ ఉన్నాననుకో. అప్పుడేమైంది నాలో ఉన్న బుద్ధి, నా క్రోధం వల్ల నశించిపోవడం అన్నది లేదు. ఎందుకంటే నేను కోపం తెచ్చుకోవట్లేదు. అయితే వాడు అరుస్తున్నాడు. అరిచి, అరిచి వాడిలోని బుద్ధి నశిస్తూ ఉన్నది. అయితే కానీ నేనసలేమి రియాక్ట్ గాలేదు గాబట్టి, వాడెప్పటికో ఒకప్పటికి అరవడం ఆపుతాడు. అప్పటికి కనీసం వాడి బుద్ధి పైకొస్తుంది. ఆ రకంగా ఎంతో కొంత లాభముంటుంది. ఇద్దరు ఈక్వల్ స్ట్రెంత్ తోటి ఉన్నారు. ఈక్వల్ బలంతో ఉన్నారంటే, శారీరకంగా అయినా సరే, బుద్ధితో అయినా సరే, అట్లో రకం ఉంటుంది. రెండో సినారియో చూద్దాం. వీడు పాపము అశక్తుడు. శారీరకంగా శక్తి వీడికి తక్కువ. బలహీనంగా ఉంటాడు. వీడికి బుద్ధి బలం గూడా తక్కువ. అటువంటి ఒక నరుడున్నాడనుకో. వీడిని బలంగా ఉన్నవాళ్ళు మనుషులు ఏడిపిస్తున్నారనుకో. వీడికి అశక్తి, శారీరకంగా బలం తక్కువుంది. వీడు మూఢుడు, కొంచెం బుద్ధి గూడా తక్కువుంది. ఎవరైనా గిల్లినా, తోసినా, వాడు ఏమైనా ముట్టుకున్నా, వాడి వస్తువులు తీసుకున్నా, లాక్కున్నా వాడికి కోపమొస్తుంటుంది మరి. ఆ రకంగా ఉన్నవాడు. వీళ్ళేమో బలంగా ఉన్న మనుషులున్నారు. వీళ్ళకు వీడిని చూస్తే చులకన భావము. ఏదో ఒకటి చేసి ఏడిపిస్తుంటాడు. క్లిశ్యం. ఏడిపిస్తూ ఉంటే వీడికి కోపమొస్తూ ఉంటుంది. అటువంటప్పుడేమవుతుందంటే, వాడు ఆ కోపంతో వీళ్ళు ఏడిపిస్తూ ఉన్నారు అని, అదే కోపాన్ని వాడు అట్లనే చూపిస్తూ వెళ్ళాడు అంటే, అది వాడికి అంతమవుతుంది. దాంట్లో నుంచి వాడెట్లైనా బయటపడలేడు. వాడు దాంతోటే నశించిపోతాడు. దానివల్ల వాడికి గొప్ప అనర్థం కలుగుతుంది. నాకన్నా ఎక్కువ బలమున్నవాడు శారీరకంగా, పుష్టిగా ఉన్నవాడు, నాకన్నా ఏదో చదువుకున్నాడో, ఎక్కువ గట్టిగా, ధాటిగా మాట్లాడగలడో ఏంటో ఒకటి. వాడేదో ఒకటి నన్ను ఏడిపిస్తూ ఉన్నాడు అంటే, నేను కోపం తెచ్చుకున్నాను, రియాక్ట్ అవుతూ ఉన్నాను అంటే, ఆ కోపాన్ని అట్లానే నేను గూడా ప్రదర్శిస్తూ కోపాన్ని వదులుతూ ఉన్నాను అంటే, దానివల్ల నాకు నష్టమే ఉంటుంది తప్ప, నా నాశమే ఉంటుంది తప్ప, దాంట్లో నుంచి నేను బయటపడ్డం అన్నది ఉండదు. తస్య ఆత్మానం సంత్యజతః లోకాః నశ్యంతి అనాత్మనః తస్మాత్ ద్రౌపది అశక్తస్య మన్యోః నియమనం స్మృతం. స్మృతిలో ఏం చెప్పారో తెలుసా ద్రౌపది? తస్య వాడు ఆత్మానం సంత్యజతః వాడిని వాడట్లా పోగొట్టుకున్నాడు అంటే, వాడు కోపంతో వాడి కోపాన్ని చూపించాడు అంటే వాడిని వాడు పోగొట్టుకుంటాడని గదా మనం అర్థం చేసుకుంటున్నది. అటువంటి అనాత్మ అంటే వాడిని వాడు పోగొట్టుకున్నాక, వాడు జారిపోయిన తర్వాత, వాడి లోకాలన్నీ గూడా నశించిపోతాయి. వాడికింక గతులు లేకుండా పోతాయి. తస్మాత్ అందుకని ద్రౌపది, శక్తి లేని వాడికి మన్యోహ నియమనం, వాడు కోపాన్ని నియమించడము అత్యవసరము. వాడు ఒకవేళ బలహీనుడై ఉంటే, బలవంతులు వాడిని హింసిస్తూ ఉంటే, అటువంటి సందర్భాల్లో వాడు కోపాన్ని ప్రదర్శించే బదులు, కోపాన్ని నిగ్రహించుకోవడమే నయము. ఇంకొకటి చూద్దాము. వీడు బలంగా ఉన్నవాడు, తెలివి గలిగినవాడు. ఇప్పుడు నెక్స్ట్ సినారియో.
ఇక్కడ 15లో వాళ్ళిద్దరూ ఈక్వల్స్. 16, 17లో కోపం తెప్పించేవాడు బలంగా ఉన్నాడు. కోపం తెచ్చుకునేవాడు బలహీనంగా ఉన్నాడు. ఇప్పుడు తర్వాత కోపం తెప్పించేవాళ్ళు ఎట్లా ఉన్నా సరే, కోపం తెచ్చుకునేవాడు బలంగా ఉన్నాడనుకో, అప్పుడెట్లా ఉంటుందో పరిస్థితి చూద్దాం. విద్వాంసः తదా ఏవ యः శక్తः క్లిశ్యమానः న కుప్యతి, సహ నాశయిత్వా క్లేష్టారం పరలోకే చ నందతి. విద్వాంసుడు తెలివి కలిగిన వాడున్నాడనుకో, వాడు శక్తివంతుడనుకో, బలవంతుడనుకో, క్లిశ్యమానః వాడికన్నా బలహీనమైన వాళ్ళైనా సరే, వాడితో సమానమైన బలంతో ఉన్నవాళ్ళైనా సరే, వాడిని విసిగిస్తూ ఉంటే కూడా వాడు నకుప్యతి కోపం తెచ్చుకోలేదనుకో. అటువంటప్పుడు ఏం జరుగుతుందంటే వాడి క్లేష్టారం వాడిని ఎవరు క్లేశపెడుతున్నారో, బాధ పెడుతున్నారో, అటువంటి వాడిని నాశయిత్వా నశింపచేసి ఎట్లా? వీడు తెలివి కలిగిన వాడు, బలం కలిగిన వాడు. వాడిని విసిగిస్తున్నవాడు ఏమి అన్నా సరే వీడు కోపం తెచ్చుకోవట్లేదు అంటే, వాడసలే బలహీనంగా ఉన్నాడు కోపం తెప్పించేవాడు. వాడు అరిచి అరిచి వాడే వెళ్ళిపోతాడు. వాడే నశించిపోతాడు. లేదా వాడిలో కోపం నశించిపోతుంది. వీడు మాత్రం ఇక్కడ తర్వాత ఎప్పుడూ ఆనందంగా ఉంటాడు. ఎట్లా? ఒక ఏనుగుందనుకో, మహాబలంగా ఉన్న ఏనుగు వెళ్ళిపోతూ ఉంటే, ఏదో ఒక ఈగ దాన్ని విసిగించడానికి ప్రయత్నం చేస్తే, ఏనుగు కోపం తెచ్చుకుంటుందేంటి? అదేమీ మాట్లాడకుండా వెళ్ళిపోతుంది. ఒకవేళ ఏనుగు పట్టించుకోవట్లేదు అని కోపం తెచ్చుకుని దాని కాళ్ళకి అడ్డం పడదామని ప్రయత్నం చేస్తే ఏనుగు చూసుకోదు గాబట్టి దాని కాళ్ళ కింద పడి నశిస్తుంది. లేదా ఈ ఈగ అరిచి, 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 అరిచి అదే దాని సహనము, ఓపిక నశించి వెళ్ళిపోతుంది. ఏనుగుకేమి నష్టము? అదెప్పుడు దాని పాటికదే ఆనందంగా ఉంటుంది. లేదా అంతకన్నా తక్కువ శక్తి కలిగి, ఎక్కువ శక్తి కలిగిన వాళ్ళతో ఇబ్బంది పడుతూ ఉన్న సమయంలో, ఏదో ఒక ఎలక బాగా బలంగా ఉన్న పాముతో గొడవ పెట్టుకుంటూ ఉన్నదనుకోండి. ఆ పాము దాన్ని మింగేస్తుందసలు. దానికి ఆ జన్మే లేకుండా పోయే ప్రమాదం ఉంటుంది. దాని బదులు కోపం మానుకుని అది తప్పించుకుని వెళ్ళిపోయింది అంటే, బతికిపోయే అవకాశం ఉంటుంది. లేదా 2 ఆబోతులు ఈక్వల్ బలంగా ఉన్నవి, లేదా 2 సింహాలు, లేదా 2 ఏనుగులు ఈక్వల్ బలంగా ఉన్నవి కొట్లాడుతూ ఉన్నాయనుకోండి. 2 నశించిపోతాయి. ఆ చుట్టుపక్కల కూడా నాశం ఎక్కువుంటుంది. ఆ రెండిట్లో ఒక్కటి తగ్గింది అంటే, రెండోది గూడా ఏం జేస్తుంది ఎంతసేపు సింగిల్ హ్యాండెడ్‌గా కొట్లాడుతుంది. అది గూడా ఆగిపోతుంది. అప్పుడు ఈ 2 బతికుండొచ్చు, చుట్టూ ఉన్నవి గూడా బాగుండొచ్చు. కాబట్టి నీ చుట్టూ ఇంతే ఉంటాయి గదా! 3 సినారియోస్. నీ కోపం తెప్పించే వాళ్ళు, నీతో సమానమైన శారీరకమైన బలంతో ఉన్నవాళ్ళో, బుద్ధి బలంతో ఉన్నవాళ్ళో ఉండొచ్చు. నీ చుట్టూ నీకు కోపం తెప్పించే వాళ్ళలో నీకన్నా బలహీనులుండొచ్చు. నీ చుట్టూ నీ కోపం తెప్పించే వాళ్ళలో నీకన్నా బలవంతులుండొచ్చు. వాళ్ళకు నీ అంత బలమున్నా, నీకన్నా తక్కువ బలమున్నా, నీకన్నా ఎక్కువ బలమున్నా, ఏదున్నా సరే, నీలో సహనమన్న బలమున్నదనుకో, క్షమ అన్న బలమున్నదనుకో, కోపమన్న బలహీనత లేదనుకో. ఎందుకు? వాడిలో జ్ఞానం ఎంతైనా ఉండొచ్చు, శారీరకంగా వాడికి ఎంత బలమైనా ఉండొచ్చు గానీ, వాడిలో క్రోధమన్న బలహీనత ఉన్నది. నీలో ఆ క్రోధమన్న బలహీనత లేదు. దానివల్ల ఈ 3 సినారియోస్‌లో బలంగా ఉన్నవాడెవడు? నువ్వే. అప్పుడు నువ్వేమవుతావు? చికిత్స జేసిన వాడు అవుతావు. వాడిని గూడా నువ్వే బాగు జేస్తావు. లేకపోతే ఏమవుతుంది? వాడు, నువ్వు చెడిపోతారు. ఇహపరాలు లేకుండా పోతారు. తస్మాత్ కాబట్టి బలవతా చ ఏవ
దుర్బలేన చ నిత్యదా క్షంతవ్యం పురుషేణ ఆహుః ఆపత్సు అపి విజానత. తస్మాత్ కాబట్టి నిత్యదా ఎల్లప్పుడూ వాడు దుర్బలంగా ఉన్నా సరే, వాడు బలవంతుడైనా సరే, వాడు ఏ రూపంగా ఉన్నా సరే, వాడు అమ్మగా ఉండొచ్చు, భర్తగా ఉండొచ్చు, భార్యగా ఉండొచ్చు, కూతురుగా ఉండొచ్చు, కొడుకుగా ఉండొచ్చు, స్నేహితుడిగా ఉండొచ్చు, రూమ్మేట్‌గా ఉండొచ్చు, టీమ్‌మేట్‌గా ఉండొచ్చు, గురువుగా ఉండొచ్చు, శిష్యుడిగా ఉండొచ్చు. వాడు ఏ రూపంగా ఉన్నా సరే, నువ్వు మాత్రం క్షమారూపంగా ఉన్నావు అంటే, ఆ విధంగా పురుషుడు క్షంతవ్యం క్షమించవలసి ఉన్నది క్షమిస్తే ఎట్లా ఆపత్సు అపి అంతా బాగున్నప్పుడు క్షమతో సహనంగా ఉండడము, కష్టమొచ్చింది అనగానే ఇంకా కొట్లాటల్లోకి, గొడవల్లోకి దిగడం గాదు. మామూలు సమయాల్లో ఎంత శాంతంగా, సహనంగా, క్షమతో ఉంటామో, ఆపత్ సమయాల్లో గూడా అంతే క్షమతో శాంతంగా ఉన్నాము అంటే, దాన్ని మించిన బలము ఇంకొకటి లేదు. దాన్ని మించిన ధర్మము ఇంకొకటి లేదు అని విజానత తెలిసిన వాళ్ళు ఆహుహు చెప్తారు అని చెప్తూ ఉన్నారు. మనము ఇవాల్టికి ఇక్కడికి ఆపుదాము. వచ్చే వారం మళ్ళీ తర్వాత ఏం చెప్తూ ఉన్నారు గురువుగారని తెలుసుకుంటూ వెళ్దాము. ఈలోగా క్రోధాన్ని మన వశంలో పెట్టుకోవడానికి మనము ప్రయత్నం చేద్దాము. క్షమను, ఆ బలాన్ని మనం పెంచుకోవడానికి సాధన చేస్తూ వెళ్ళి మళ్ళీ వచ్చి కూర్చొని ఇక్కడి నుంచి ముందుకు వెళ్దాము. శుభం భవతు.